హాయ్ అండి. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర చూపించబోతున్నానండి. చింతపండు పులిహోర అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటారు, కానీ నేను మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నానండి. ఈ వీడియో చూసాక మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా చింతపండు తీసుకొని కొద్దిగా నానబెట్టుకోవాలి. నేను ఒక పావు సెరు బియ్యంతో చేస్తున్నాను అనమాట, ఒక పావు బియ్యంతో. అందుకని చింతపండు అనేది నానబెట్టుకున్నాను. నేను పాత చింతపండు వాడతానండి, అందుకే చింతపండు కొద్దిగా నల్లగా ఉంది. ఇప్పుడు పావు బియ్యం ఉడికించేసి 3 విజిల్లు వచ్చాక కొద్దిగా చల్లారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది కదండి పులిహోరకి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ మినపప్పు, ఎక్కువగా పోపులు అనేవి ఎక్కువ వేస్తానండి అందువల్ల. ఇప్పుడు అవి వేగిన తర్వాత పల్లీలు, శనగపప్పు కూడా ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా పల్లీలు, శనగపప్పు కూడా వేసేస్తున్నానండి. అవి కూడా బాగా వేగనివ్వాలి, మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేగిపోయి చూసారా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువగా తింటామన్నమాట, కొంచెం ఎక్కువగా వేసాను. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా వేసేసి కొద్దిగా వేగనివ్వండి. మంచిగా వేగితేనే బాగుంటుంది అనమాట. పసుపు ఎక్కువగా వేసుకోవాలి కాబట్టి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల మన గుడిలో పెట్టే ప్రసాదంలో పులిహోర అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. అన్నం అయితే చల్లారబెట్టేసాను, అన్నంలో వేసుకోవాలి. మా ఇంట్లో ఎక్కువగా పసుపు ఉంటేనే ఇష్టపడతారండి, అందుకే కొద్దిగా కలర్ ఎక్కువగా వచ్చేటట్టు చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ అన్నంలో ఈ పోపు అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉంటాను. పక్కన మళ్ళీ అదే కళాయి పెట్టేసుకొని చింతపండు అనేది చిక్కగా పులుపు అనేది తీసుకున్నాం కదండి, అది తీసుకున్నది ఈ కళాయిలో వేసేసి మరగనివ్వాలి. ఇది పల్చగా ఉంది కదా, ఇంకొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని లోలో పెట్టి ఉడికించుకొని ఇప్పుడు పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మాకు ఇలా పచ్చగా ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారండి చాలామంది. కొద్దిగా రంగు తక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా, కానీ మా ఇంట్లో ఎక్కువగా పసుపు అనేది ఉండాలన్నమాట. మొత్తం అంతా కలిపేసాను. ఇప్పుడు చింతపండు పులుపు కూడా దగ్గరగా అయిపోయింది చూసారా. ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసి దించేసుకోవాలండి. ఇప్పుడు ఇందాకలా తాలింపు వేసిన అన్నం కలిపేసాను కదా, అది మూత తీసేసి ఇప్పుడు పులుపు అనేది ఇందులో వేసేసుకోవాలి. ఎవరికి టేస్టీ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదండి. చింతపండు పులిహోర అనేది మా ఇంట్లో ఫేమస్ అనమాట, అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు చేసినా నేను చింతపండుతోనే చేస్తాను. నిమ్మకాయ పులిహోర చాలా తక్కువగా చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు పులుపు అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కలిపిన వెంటనే తడి తడిగా ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ మనకి చల్లారిన తర్వాత చక్కగా పులుపు అనేది పీల్చేసుకుంటుంది. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఉప్పు సరిపోలేదు, నేను కొద్దిగా వేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఎక్కువ వేయడంలో మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు చూసారా చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చింతపండు పులిహోర వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.